కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండదని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. ఇక ఫుట్బాల్ మ్యాచ్ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సీఎంకు రైతులపై ప్రేమ లేదంటూ విమర్శించారు. నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి పైసలు వంచి సారా వంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీద చేస్తే కూడా 4,000 మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు బీఆర్ఎస్ లేదు చచ్చిపోయింది లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ ఇత్తరం కూడా మొలకెత్తనియా అన్నాడు. ఇత్తరం ఇక లేవది బీఆర్ఎస్ ఇత్తరం మొలకెత్తనియా అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు మొలకెత్తనియా అంటే నీ గుండెల్లో నుంచి 4,000 మంది సర్పంచులు మొలకెత్తిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 4,000 గెలిచిండు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు. ఎందుకంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ గారికి వస్తాడు. గుద్దిడిచి పెడతాడు నిన్ను కాంగ్రెస్ పార్టీని. ఆయనకు భయం పట్టుకున్నది. అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెట్టలేడు. సర్పంచ్ల కారు ఉండదు కదా, బ్యాటు ఫుట్బాల్ ఇవి రింగులు కత్తెర్లు ఉంటాయి. ఆడ కారు కలబట్టి అందరు కుదురు. కేసీఆర్ గారికి వస్తుండే. కారు గుర్తు ఎలక్షన్ పెట్టమంటే వెనక ముందు అవుతున్నాడు. కోఆపరేటివ్ ఎలక్షన్ డీసీసీబీ ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ వాళ్ళకి దొడ్డిదారిన నామినేట్ చేసుకుంటా అంటుండు. జెడ్పీటీసీ ఎన్నికలు మెల్లగా చూస్తుంది ఇప్పుడు ఏం పెట్టాలి అంటుండు. అంటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా మీరు గెలిచిన సర్పంచ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు బాధ్యత కూడా ఉన్నది. ఒక విషయం చెప్పాలి, ఆర్థిక సంఘం డబ్బులు 15వ ఆర్థిక సంఘం డబ్బులు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి వచ్చే పైసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోవు, నేరుగా 85% మా సర్పంచుల ఖాతాల్లోకి పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు అధైర్యపడద్దు. రేవంత్ రెడ్డి ఆపలేడా పైసలు. ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్ లోనే పడతాయి పైసలు.